Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెనెల. ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ అయితే మొదలవుతుంది. ప్రతి టాపిక్ లో కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం అయితే లేవనెత్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మొన్నటి వరకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పూజారులు కావచ్చు లేకపోతే మఠాధిపతులు ఎటువంటి సంబంధం లేదు అంటూ బీజేపీ నేతలు చెప్పినటువంటి మాటలు మనందరికీ తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా యాదాద్రి టెంపుల్ కు వెళ్ళడము, తడిబట్టతో స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళడం, ఇదంతా కూడా అందరం చూసాం. అయితే తాజాగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కోర్టులో సెట్ ఆపాలంటూ రద్దు చేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తదనంతరం కూడా వారిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలంటూ కూడా పేర్కొన్నారు. అయితే నేపథ్యంలోనే ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక నేత ఇప్పుడు సెట్ ఆపాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి విచారణ ఢిల్లీలో చేర్పిస్తామంటూ కూడా పేర్కొనడంపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం అనంతరం కూడా మంత్రులు ఒక మీడియా సమావేశాన్ని అమర్చడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి తో పాటు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆయన క్లియర్ గా కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మొన్నటి వరకు బీజేపీ ఎటువంటి సత్సంబంధాలు లేవు అన్నటువంటి బీజేపీ ఈ రోజు సెట్ ఆపాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇదంతా కేవలం ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి బీజేపీ తప్పించుకునేందుకే ఢిల్లీ కేంద్రంగా వస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు అనుకూలంగా కూడా మార్చుకునే కేసును అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుకనే ఈ రోజు ఢిల్లీకి కేసు మార్చాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా బీజేపీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ కి సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించి
ఎప్పటికప్పుడు కూడా ఘర్షణ అయితే మొదలవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అనేక ఇష్యూస్ లలో కూడా బీజేపీ టీఆర్ఎస్ వర్సెస్ మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఘటన ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి తెలంగాణ హైకోర్టు సంబంధించి ఢిల్లీకి సమర్పించాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు దీనిపై ఫైర్ అవుతున్న పరిస్థితులు అయితే మనం తాజాగా చూస్తున్నాం. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా దీనిపై స్పష్టం చేశారు. ఒక వీడియో ఎవిడెన్స్ తో పాటు ఒక డాక్యుమెంట్ కూడా హైకోర్టుకు సబ్మిట్ చేయడంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి అందరు న్యాయవాదులకు కూడా ఆ పిటిషన్ అయితే పంపించడం జరిగింది. దేశాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తాం. అయితే ఈ విషయంలోనే బీజేపీ కొంత తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీకి తీసుకొస్తే మా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అన్నటువంటి యాంగిల్ బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారు అంటూ